ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ చారి అందిస్తారు. ఎస్ఎల్బీసీ వద్ద 3వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 3 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇదే సొరంగం మార్గంలో 11 కిలోమీటర్ల వద్ద కూలిపోయినటువంటి సొరంగ మార్గంలో గత 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సహాయక చర్యలన్నీ కూడా పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులుగా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్తో పాటు సింగరేణి బృందం, హైడ్రా బృందం, అగ్నిమాపక, పోలీస్ శాఖ, ఇలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి బృందాలు కూడా గత 3 రోజులుగా ఇప్పటికే ఈ సొరంగ మార్గంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి తోడుగా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులందరూ కూడా ఇప్పుడే సంఘటన స్థలానికి నేవీ బృందాన్ని కూడా విశాఖపట్నం నుంచి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ చూస్తున్నాం మరి కాసేపట్లో ఈ నేవీ బృందం కూడా ఈ సొరంగ మార్గంలోకి వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీం అంతా రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు కనుగొనే అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే దాదాపు గత 3 రోజులుగా మాత్రం ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ కూడా చాలా వరకు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. లోపల గల్లంతైన 8 మంది కోసం పూర్తి స్థాయిలో వారిని సురక్షితంగా బయట తీసుకొచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉన్నా వాటన్నిటి కూడా ప్రభుత్వం వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నేవీ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి నేవీ బృందం కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళతో పాటు ఇప్పటికే గత 3 రోజులుగా సొరంగం మార్గంలో ఉన్నటువంటి బృందాలు కూడా తమ శాయశక్తుల కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక 14 కిలోమీటర్ల జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి భారీ ఎత్తున లోపల సొరంగ మార్గంలో భారీ ఎత్తున కూడా మట్టి దెబ్బలు కూలిపడిన నేపథ్యంలో సహాయ చర్యలు చాలా కష్టతరంగా మారినాయని చెప్పక తప్పదు. అయితే సొరంగ మార్గం సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది వెళ్ళొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అక్కడికి సొరంగ మార్గం 14 కిలోమీటర్ అంటే ఇప్పటివరకు అయితే 13 కిలోమీటర్ల వరకు సురక్షితంగా వాహనం ట్రైన్ వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మాత్రం 14 కిలోమీటర్ కాలినడకల్లో వెళ్ళి అక్కడ సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీగా మట్టి దిబ్బలు పెరిగిపోయి ఉన్నాయి. అలాగే దాదాపు 9 మీటర్ల మేర బురద పెరిగిపోయిన నేపథ్యంలో కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా చాలా కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. బృందాలన్నీ కూడా శాయశక్తిగా కృషి చేస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కూడా చాలా వరకు ఈ బృందాలు కొత్త పద్ధతిని అనుసరించేందుకు కూడా చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో ఈ మట్టిని తోడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మందకొడిగా పనులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఎప్పుడు ఈ సురక్షితంగా లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆహారంతో కూడా చాలా వరకు అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కూడా సహాయ చర్యలు పూర్తి స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ మాత్రం కార్యాచరణలో మాత్రం ఇప్పటికి కూడా ఎలాంటి సమాచారం లేదు. 8 మందికి సంబంధించి కూడా ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టమైన సమాచారం మాత్రం ఎవరికి రావడం లేదు. అయితే జూపల్లి కృష్ణరావు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మాత్రం ఈ పనుల్లో అంటే ఈ సంబంధించిన కూడా ప్రమాదానికి సంబంధించి కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళాలంటేనే కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళి పనులు చేస్తున్నా కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనులు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే చూసుకున్నట్లయితే దీంతో 8 మంది లోపల ఉన్న 8 మంది పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళనకరణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుంది, బయటికి 8 మంది ఏదైతే చిక్కుకున్నారో లోపల 8 మంది ఎప్పుడు బయటికి వస్తారన్న
ఎప్పుడు బయటకు వస్తారన్న ఆసక్తి మాత్రం ఆందోళనలో కలుగుతుంది. చూడాలి. అయితే చాలా సమయం పట్టే అవకాశం, ఎందుకంటే పెరిగిపోయిన మట్టి దిబ్బలు చాలా పెద్ద ఎత్తున ఉంది. దాదాపు 100 మీటర్ల మేర ఆ మట్టిని తొలగించాలంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. మరో 2-3 రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా కొద్దిగా సమాచారం అందుతుంది. అదే జరిగితే కనుక ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరమైంది. చాలా ఎక్కువ రోజులు పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా మరికొన్ని గంటలు మాత్రం పూర్తి సమాచారం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఎందుకు తాజా పరిస్థితి ఇప్పుడు శ్రీనివాసరావు హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.